జిల్లా రామగుండం నియోజకవర్గం మాదిగ ఐక్యవేదిక మాదిగ మిత్రమండలి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బూషిపాక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే శ్రీ మందకృష్ణ మాదిగ సభ కార్యక్రమాల విజయవంతం కోసం గోదావరిఖని పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు శ్రీ కాశీపేట లింగయ్య, మాదిగ మిత్ర మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోటగిరి పాపయ్య హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నుంచి పోరాడుతున్న మన వైరి వర్గం ఎవరైతున్నారో మనకు అందకుండా ఆ ఫలాలను అందకుండా చేస్తున్నందున ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరం నాయకులు అంటే నేనైతే స్వయంగా చెప్తున్నా, నేను రిజర్వేషన్తో ఇక్కడ ఉన్న లెవెల్ రిజర్వేషన్తో అంటే గెలిచిన కానీ నేనైతే రిజర్వేషన్తో 2 సార్లు గెలిచిన। నాకు ఇది అంబేద్కర్ పెట్టిన భిక్ష కానీ అదే దానికి అనుగుణంగా ఇవాళ ఏబిసిడి వర్గీకరణ చేస్తే మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కువ వస్తాయని వాళ్ళు మన మీద కన్నేసి మనకు రాకుండా చేయడం కోసం మనము పెంచి పోషించిన సుమారుగా 30-40 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇక్కడ ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు రాజ్యం వెళ్తున్నారు। చెన్నూరులో ఎమ్మెల్యే కావచ్చు, బెల్లంపల్లి ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఎంపీ కావచ్చు, వీళ్ళు ఎక్కడి ఊరో ఎక్కడి కథో ఎక్కడి పల్లో మన దగ్గర మన ఉపయోగించుకొని మేము దళితులకు చేస్తున్నామంటే వాళ్ళు రిజర్వేషన్ల మీద పోటీ చేయలేదా? వాళ్ళు అంటే మరి ఎక్కువ డబ్బులు సంపాదించడం మేము అసలు రిజర్వేషన్ల మీద పోటీ చేయము అని ఊకున్నారా? మళ్ళీ పైపెచ్చు కాలుకు గజ్జ కట్టుకొని ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తున్న కుటుంబం వాళ్ళు మాత్రమే కానీ మానలకు మేము వ్యతిరేకంగా మేము మా హక్కులు అడుగుతున్నాం। మా ఏబిసిడి వర్గీకరణ మాకు ఇప్పించాలని రాష్ట్రపతి తీర్మానం చేసి ఇచ్చిన, సుప్రీంకోర్టు తీర్మానం చేసి ఇచ్చిన వీళ్ళు ఆపే శక్తి కలిగినటువంటి పెద్ద నాయకులు ఉన్నారు। కాబట్టి మనం అందరం కూడా మందకృష్ణ మాలయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం ఎవరిని తూలనాడద్దు। దయచేసి ఇక్కడున్న నాయకులందరూ కూడా నేను మనవి చేస్తున్నాను, మనము మాలలను తూలనాడద్దు, ఏ కులాలను తూలనాడద్దు। ఈ 59 కులాలు మన వాళ్ళే, మన హక్కుల కోసం మనం ఏబిసిడి వర్గీకరణ కోసం మందకృష్ణ మాలయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు సభలు సమావేశాలు జరిపి మన యొక్క శక్తి ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉన్నది। కాబట్టి మనం అందరం కూడా భాగస్వామ్యం కావాలి। ఏదో నేను దీనికి మద్దతు తెలుపుతున్నా, మద్దతు కాదు మనది, మనము అందులో భాగస్వామ్యం కావాలి। నువ్వు ఇప్పుడు ఉదాహరణకు కాంట్రాక్టర్లు ఎస్సీ కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళు ఎస్సీల మీద బతుకుతాను కదా, వాళ్ళు 2 బండ్లు పెడితే ఏమవుతుంది? బండ్లు పెట్టాలి కదా, బండ్లు పెట్టి తీసుకురావాలి కదా। నేను అనేది అది ఎస్సీలు ఎవరైతే ఎదుగునే ఉన్నారో వాళ్ళు దయచేసి మీ యొక్క ఉదారత్వాన్ని, మీ యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించండి। మనం అడిగితే ఇప్పుడు మనం అనేక విషయాలలో అన్ని పార్టీలు ఉన్నాం కాబట్టి అనేక విషయాలు అడుగుతున్నాం, దీనికోసం అడిగి తీసుకొచ్చుకోండి। దానికి ఎక్కడ కూడా పెద్దపల్లి జిల్లాలో ఉండబడేటువంటి మాదిగలు తల దించుకునే విధంగా మనం వివరించకుండా రేపు 22వ తారీఖు నాడు మన శక్తికి మించిన పని చేయాల్సిన బాధ్యత మనం అందరం ఉంది కాబట్టి దయచేసి ఆ దిశగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం। రేపు మళ్ళీ ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది 12 గంటల 11 గంటలకు, మీరు అందరూ కూడా రావాలని కోరుతున్నాం। ఫిబ్రవరి 7వ తేదీన జరిగేటువంటి లక్ష తప్పుల 1000 మంది కార్యక్రమం చేసుకోవడం కోసం మరి ఈ రోజు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి మన మళ్ళా ముద్దుబిడ్డ మన జాతికి అందేయడం కోసం ముందుకు వచ్చినటువంటి లింగాలకు సమావేశం చేస్తా ఉన్నాను। జాతి పక్షాలు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తా ఉన్నాను। మన జాతికి అందేయడం కోసం ముందుకు వచ్చినటువంటి